ఒక పాట దాని లిరిక్స్ మనకు అస్సలు అర్థం కావట్లేదు. అయినా సరే అది ఎలా అంత పెద్ద హిట్ అవుతుంది? ఈరోజు మనం ఎందలో చెప్పినా అనే ఒక మ్యూజిక్ వీడియోను తీసుకుని దాని సక్సెస్ వెనకున్న కారణాల్ని తెలుసుకుందాం. కేవలం మనకు దొరికిన కొన్ని క్లూస్తోనే ఈ విశ్లేషణ మొదలుపెడదాం. ఈ పాట ఆటోమేటెడ్ ట్రాన్స్క్రిప్ట్లో ఇలాంటి విచిత్రమైన లైన్స్ కనిపిస్తాయి. ఇక్కడే మనకొక ప్రశ్న తలెత్తుతోంది. సాహిత్యం సరిగ్గా అర్థం కాకపోయినా ఒక పాట ఎలా జనాలకంతలా నచ్చేస్తుంది? దీని అర్థం చేసుకోవడమే మన ఈ విశ్లేషణలో మొదటి స్టెప్. సరే, మరి ఒక పాట ఇంత వైరల్ అవ్వాలంటే దాని వెనుకున్న ఫార్ములా ఏంటి? ఏమేం అంశాలు దాన్ని అంత పెద్ద హిట్ చేశాయో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి విషయమేంటంటే, ఈ పాట ఊరికే రిలీజ్ అయిన ఒక సింగిల్ కాదు, ఇది ఒక సినిమాలో భాగం. దానివల్ల ఏమవుతుందంటే, పాటకు ఆల్రెడీ ఒక కథ, కొన్ని క్యారెక్టర్స్, వాటి మధ్య ఎమోషన్స్ ఉంటాయి. సో వినేవాళ్లకు కనెక్ట్ అవ్వడం చాలా ఈజీ అయిపోతుందన్నమాట. ఇక రెండోది, అదే స్టార్ పవర్. ఏ పాటైనా జనంలోకి అంత బలంగా వెళ్లడానికి ముఖ్య కారణం దానిలో కనిపించేవాళ్లే కదా. ధనుష్, నిత్య మీనన్, అరుణ్ విజయ్ వీళ్లకున్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నారన్న ఒక్క కారణం చాలు ఈ పాటను కోట్ల మంది చూసేయడానికి. నటీనటులు పాటకు ఒక ఫేస్ వాల్యూ ఇస్తే మరి దాని ప్రాణమేంటి? సంగీతమే కదా. మరి ఇంత మంచి మ్యూజిక్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు? చూడండి, సంగీత దర్శకుడు అంటే కేవలం ఒక ట్యూన్ ఇచ్చేయడం కాదు. ఆ పాటలో ఉంటే ఎమోషనల్ జర్నీ మొత్తాన్ని డిజైన్ చేసేది ఆయనే. ముఖ్యంగా లిరిక్స్ అర్థం కానప్పుడు మనతో మాట్లాడేది ఆ మ్యూజికే. మరే ఈ పాటకు ఆ మ్యూజికల్ మ్యాజిక్ ఇచ్చింది మరెవరో కాదు, జీవి ప్రకాష్ కుమార్. తన సంగీతంతో ఎమోషన్స్ని పలికించడంలో ఆయన స్పెషలిస్ట్. ఓకే, యాక్టర్స్ ఉన్నారు, సూపర్ మ్యూజిక్ ఉంది, కానీ ఇవి మాత్రమే సరిపోతాయా? దాన్ని జనంలోకి తీసుకెళ్లడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా. ఇక్కడే డిస్ట్రిబ్యూషన్ చాలా కీలకం. ఈ పాటను రిలీజ్ చేసింది సరిగమ తెలుగు. ఇది అందరికీ తెలిసిన చాలా పెద్ద యూట్యూబ్ ఛానల్. దానికి ఆల్రెడీ లక్షలలో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే పాట రిలీజ్ అయిన గంటల్లోనే లక్షల మందికి చేరిపోయిందన్నమాట. సరే, మంచి యాక్టర్సు, మంచి మ్యూజిక్ డైరెక్టర్, పెద్ద ప్లాట్ఫామ్, అంతా సెట్. కానీ ఇప్పుడు మనం ఈ పాట కథలోకి అత్యంత ఆసక్తికరమైన, ఇంకా చెప్పాలంటే కాస్త విచిత్రమైన పాటకి వచ్చాం. ఇప్పుడు అసలు మ్యాటరేంటో చూద్దాం. ఈ పాట ఆటోమేటెడ్ లిరిక్స్ తీసి చూస్తే మనకు కనిపించేది ఇది: ద నైట్, హీట్, హీట్. ఏంటిది? దీనికేమైనా అర్థం ఉందా? అసలు ఇది పాటలో నిజంగా ఉందా? షీనోచ్ ఇలాంటి పదాలు చూస్తుంటే ఒకటి అర్థమవుతుంది: టెక్నాలజీకి కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయని. ముఖ్యంగా ఒక పాటలో భాషను, ఆ ఎమోషన్ను పట్టుకోవడంలో అది కూడా ఫెయిల్ అయింది. ఫైనల్గా మనకు మిగిలేది ఇదే: ఐ డోంట్ నో ఫర్. అంటే అసలు అర్థం మొత్తం పోయింది. కేవలం మ్యూజిక్, ఆ ఫీల్ మాత్రమే మిగిలాయి. అయినా సరే ఇంత పెద్ద హిట్ ఎలా అయింది? ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. ఒక పాట మనకు ఒక ఫీలింగ్ను, ఒక ఎమోషన్ను క్లియర్గా అందిస్తున్నప్పుడు అందులోని పదాలు, వాటి అర్థం నిజంగా అంత అవసరమా? సంగీతం భాష అనే అడ్డుగోడను అంత సులువుగా ఎలా దాటేస్తోంది? సో మనం ఫైనల్గా తెలుసుకున్నదేంటంటే, ఈ పాట సక్సెస్ ఒక నిజాన్ని ప్రూవ్ చేసింది. మనసును తాకాలంటే భాష తెలియాల్సిన పనిలేదు. ఒక మంచి ట్యూన్, దానికి తగ్గ పర్ఫార్మెన్స్ ఉంటే చాలు, ఆ ఎమోషన్ డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది. చివరగా ఇది మనల్ని ఒక పెద్ద ఆలోచనలో పడేస్తుంది. అసలొక పాటను యూనివర్సల్ చేసేది ఏంటి? భాష, ప్రాంతం, సంస్కృతి వీటన్నింటినీ దాటి మనందర్నీ ఒక్కటిగా కలిపే ఆ మ్యాజికల్ ఎలిమెంట్ ఏంటి?